Hello everyone, welcome back. This is Sai Kumar Koduru. So today's topic is AI will replace the DevOps engineers. ఎందుకంటే కరెంట్ మార్కెట్లో AI అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇలాంటి సినారియోలో జాబ్స్ అనేవి కూడా చాలా కంపెనీస్ నుంచి లే ఆఫ్స్ అవుతున్నాయి. అలాగే డెవాప్స్ ఇంజనీర్స్ని కూడా రీప్లేస్ చేస్తుందా AI అనేది? లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. జనరల్లీ వాట్ AI కెన్ డూ? ఇట్ విల్ రైట్ ద స్క్రిప్ట్ అండ్ డీబగ్ ద ఎర్రర్స్ అండ్ అనలైజ్ ద లాగ్స్. ఈ త్రీ సినారియోస్ చేస్తుంది. అండ్ సర్టెన్ కేసెస్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎర్రర్ ఆటోమేటిక్గా ఇష్యూ అనేది ఫిక్సేషన్ కూడా చేస్తుంది. సపోజ్ ఒక రియల్ సినారియో తీసుకున్నాం, అప్లికేషన్ డౌన్ అయింది. అలాంటి సినారియోస్లో ఏం చేస్తుందంటే కంప్లీట్గా అప్లికేషన్ని అనలైజ్ చేస్తుంది. ఏ లాగ్స్ క్రియేట్ అయ్యాయి, ఎక్కడ ఏ ఇష్యూ వచ్చింది, అలాగే ఆ ఇష్యూని ఎలా ఫిక్సేషన్ చేయాలి అనేది కూడా సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ రియల్ డిఫరెన్స్ ఏంటంటే ఏ అనేది డేటా అండ్ ప్యాటర్న్ బేస్డ్లో వర్క్ అవుతుంది. సపోజ్ ఏదైనా అప్లికేషన్ డౌన్ అయింది, ఇమీడియట్గా అనేది యాక్షన్ తీసుకుంటుంది, బట్ అది థింక్ చేయదు. ఈజ్ ఇట్ కరెక్ట్ టైం టు రీస్టార్ట్ ఆర్ హ్యావ్ టు రోల్ బ్యాక్ ఆర్ ఈజ్ ఇట్ ఎ పీక్ టైం అనేది థింక్ చేయదు. అదే ఎక్స్పీరియన్స్డ్ హ్యూమన్ విల్ థింక్ అబౌట్ ఇట్. ఈ టైంలో చేస్తే ఏం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, చేయొచ్చా చేయకూడదా అనే పాయింట్స్ అన్ని కీ పాయింట్స్ చూసుకొని దెన్ వి విల్ రీస్టార్ట్, రైట్? సో ఇది మెయిన్ డిఫరెన్స్ హియర్ మన ఏఐకి హ్యూమన్కి ఉన్నది. కానీ ఇక్కడ ఏ అనేది డెవాప్స్ ఇంజనీర్స్ మాత్రం రీప్లేస్ చేయదు, బట్ ఎవరిని రీప్లేస్ చేస్తుంది? మనం కరెంట్ మార్కెట్ ప్రకారం సర్వే అవ్వాలంటే హ్యావ్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ. అలాగే డిఫరెంట్ సినారియోస్ మీద వర్క్ చేయాలి అండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఎవరైతే ఏఐని యూజ్ చేయరో వాళ్ళు మాత్రం డెఫినెట్గా రీప్లేస్ అవుతారు. ఎందుకంటే ఎలా యూజ్ చేయాలి, హౌ వీ హ్యావ్ టు ప్రాంప్ట్ ఏ స్పెసిఫిక్ థింగ్ అనేది మనం చూసుకోవాలి. అలాంటి వాళ్ళు సేఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ స్టార్ట్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఏ నిజంగానే రీప్లేస్ చేస్తుందా ఆర్ చేయదా?